ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి అక్టోబర్ 8, 9 తేదీల్లో రెండు పెద్ద కోరికలు తీరబోతున్నాయి. ఈ సింహ రాశి వారికి ఈ 2 రోజులు ఏం జరుగుతుంది, వీరి గ్రహ ప్రభావాలు వీరిపై ఎలా ఉండబోతుంది, వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సింహ రాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పుల వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు రాబోతున్నాయి. మీకు ఊహించని అదృష్టం కలిసి రాబోతుంది. ఈ సమయంలో శుభ గడియలు మీకు ప్రారంభం పోతున్నాయి. మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ సమయంలో జరగబోయేది ఇది. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. ఇక సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. సింహ రాశి వారికి మాత్రం అక్టోబర్ 8, 9 తేదీల్లో అయితే వీరి జాతక రీత్యా మనం వీరి యొక్క ఫలితాలను చూస్తే గ్రహాల కదలికలను బట్టి మీ జీవితంలో అయితే కొన్ని అదృష్టాలు కలిసి రాబోతున్నాయి. ఈ సమయంలో గ్రహాల కదలికలు మీకు అద్భుతమైన గోచార ఫలితాలను ఇవ్వబోతున్నాయని చెప్పుకోవచ్చు. మీకు ఈ సమయంలో అదృష్టం అనుకూలంగా ఉండబోతుంది. కాలం కూడా మీకు అనుకూలంగా ఉండబోతుంది. మీకు శుభ గడియలు ప్రారంభం కాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో సింహ రాశి వ్యక్తులకు అయితే ఊహించని అదృష్టం కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని చూసినట్లు అయితే సింహ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. ధైర్యం కూడా ఎక్కువగా ఉంటుంది. వీరు ఏ పని చేసినా తెలివిగా చేస్తారు. ఏ సమస్య వచ్చినా కానీ ధైర్యంగా ఎదుర్కొనే శక్తి ఉంటుంది. వీరి జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలను, ఎన్నో బాధలను తట్టుకున్నారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలను అయితే వీరు ఎదుర్కొంటూ ఉంటారు. వీరు ఎప్పుడు సింహంలా బ్రతకాలని అనుకుంటూ ఉంటారు. వీరి మాటల్లో ఏదో గొప్పతనం ఉంటుంది. వీరి గుండెల్లో ఏదో తెలియని ధైర్యం ఉంటుంది. వీరి జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు అయితే కష్టపడే తత్వాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు. అయితే ఈ సింహ రాశిలో జన్మించిన వారు కోపం అయితే వీరికి అధికంగా ఉంటుంది. వీరు చూడటానికి గంభీరంగా కనిపిస్తారు, కానీ వీరి మనస్సు చాలా సున్నితమైనది అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు 10 మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. నా అనుకున్న వారి కోసం వీరు ఏదైనా చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి స్నేహితులు అయితే అధికంగా ఉంటారు. సింహ రాశిలో జన్మించిన వారు నాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. వీరు ఏ పని చేసినా కానీ దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు అని చెప్పుకోవచ్చు. వీరు అందరినీ ప్రేమించే గుణం వీరికి ఎక్కువగా ఉంటుంది. అందరినీ కలుపుకునే తత్వం అయితే వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరు 10 మందికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని కూడా వీరు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. సింహ రాశిలో జన్మించిన వారికి అయితే పట్టుదల అధికంగా ఉంటుంది. వీరు తమ యొక్క కుటుంబ సభ్యుల కోసం ఎంతటి త్యాగానికైనా వీరు సిద్ధపడుతూ ఉంటారు. అలాగే ఈ సింహ రాశి వ్యక్తులకు అయితే చిన్నప్పటి నుంచే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించిన వారు దైవాన్ని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. దైవాన్ని ఎక్కువగా నమ్ముతూ ఉంటారు. వీరికి ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ఎదుర్కొనే ధైర్యం వీరిలో ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అయితే సింహ రాశిలో జన్మించిన వారికి మాత్రం అక్టోబర్ 8, 9 తేదీల్లో మీ యొక్క పెద్ద కోరికలు తీరబోతున్నాయి. మీకున్న 2 పెద్ద కోరికలు ఈ సమయంలో తీరబోతున్నాయి. ఈ సమయంలో మీ జాతక రీత్యా ఉన్న ఇబ్బందులు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా
ఉండబోతుంది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీరు కష్టపడినట్లు అయితే మీ కష్టానికి రెట్టింపు ఫలితాలు అయితే మీకు లభిస్తాయి. ఈ సమయంలో వ్యాపారంలో ఉన్నవారికి వ్యాపార విస్తీర్ణం జరుగుతుంది. కొత్త కస్టమర్లు రావటం వల్ల వ్యాపారంలో మీరు మంచి లాభాలు చూస్తారు. ఈ సమయంలో కెరియర్ పరంగా మీకు అనుకూలంగా ఉండబోతుంది. అదేవిధంగా ఈ సింహరాశి వ్యక్తులు భార్యాభర్తల మధ్య ఏవైనా చిన్నపాటి గొడవలు ఉండి విడిపోయినట్లు అయితే ఈ సమయంలో తిరిగి కలుసుకునే అవకాశాలు ఉన్నాయి. విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సమయంలో మీరు ఏదైనా గతంలో పెట్టుబడి పెట్టినట్లు అయితే ఈ సమయంలో అయితే గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు చూస్తారు. ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు. విద్యార్థులకు ఈ సమయంలో శ్రమ అధికంగా ఉంటుంది. ఈ సమయంలో మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో మీకు శ్రమ అధికంగా ఉండటం వల్ల తలనొప్పి అలాగే అలసట వచ్చే అవకాశాలు ఉన్నాయి. టైంకు నిద్ర తినడం చేయండి. అదేవిధంగా యోగా చేయడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీరు చేసే బిజినెస్లో పెట్టిన పెట్టుబడుల్లో మంచి లాభాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆకస్మిక ధనప్రాప్తి మీకు కలుగుతుంది. మీ కష్టానికి రెట్టింపు ఫలితాలు లభిస్తాయి. ఎప్పటి నుంచో వివాహ ప్రయత్నాలు చేసేవారికి వివాహంలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. మీ యొక్క ప్రయత్నాలు ఈ సమయంలో ఫలిస్తాయి. మీరు కోరుకున్న వ్యక్తులే మీ జీవితంలోకి వస్తారు. మీకున్న గ్రహ దోషాలు తొలగిపోయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ 2 రోజులు అయితే దైవం యొక్క తోడు మీకు ఉంటుంది. అదృష్టం కూడా మీకు కలిసి వస్తుంది. శుభ గడియలు అనేవి మీకు ప్రారంభం కాబోతున్నాయి. వ్యాపారంలో ఉన్నవారికి ఎన్నడూ చూడని లాభాలు చూస్తారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా ఉద్యోగంలో ఉన్నవారికి శ్రమ అధికంగా ఉన్నప్పటికీ మీ శ్రమకు గుర్తింపు లభిస్తుంది. అదేవిధంగా పాత బాకీలు కూడా మీరు ఈ సమయంలో వసూలు చేస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు పొందుతారు. అదేవిధంగా కుటుంబ సభ్యులతో మీరు సమయాన్ని గడపడం వల్ల మానసిక ప్రశాంతత కూడా మీకు లభిస్తుంది. మీరు ఏ పని తలపెట్టినా మీరు మంచి లాభాలు చూస్తారు. ఏ పని చేసినా ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతాయి. కెరియర్ పరంగా మీకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో అయితే మీరు ఇష్ట దైవాన్ని ఎక్కువగా ఆరాధించండి. అదేవిధంగా మీరు శనీశ్వరుణ్ణి ఎక్కువగా ఆరాధించండి. మీకు ఏవైనా శని దోషాలు ఉంటే ఈ సమయంలో తొలగిపోతాయి. ప్రతి శనివారం రోజున అయితే శని భగవానుణ్ణి ఎక్కువగా ఆరాధించండి. శనీశ్వరుని ఆలయంలో నల్ల నువ్వులతో దీపారాధన చేసుకోండి. 9 ప్రదక్షిణాలు చేసుకోండి. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి. మీకు శత్రువులు నరదృష్టి అధికంగా ఉంటుంది. ఈ పరిహారం చేయడం వల్ల శత్రువుల నుండి విముక్తి లభిస్తుంది. పనులలో ఉన్న ఆటంకాలు తొలగిపోతాయి. దైవం యొక్క అనుగ్రహం కలుగుతుంది. మీ యొక్క ఇష్ట దైవాన్ని లక్ష్మీ దేవతను కూడా ఎక్కువగా ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.